కోనసీమ జిల్లాలోని మెట్ల సత్యనారాయణ నగర్ జనపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంకొన్ని క్షణాల్లో అంత్యక్రియలనగా లేచి కూర్చొని మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనపల్లి రామలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రైవేట్ వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ బతకడం కష్టమని తేల్చి చెప్పేశారు. దీంతో బంధువులు విదేశాల్లో ఉన్న కొడుకులకి సమాచారాన్ని ఇచ్చి ఆమెను ఆక్సిజన్పై ఉంచారు. కొడుకు రాగానే ఆక్సిజన్ తీసేసి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఆ మహిళ ఒక్కసారిగా లేచి మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన బంధువులు ఆమెను హాస్పిటల్కి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏ క్షణం ఏమైనా జరగవచ్చని చెప్తున్నారు. కోనసీమ జిల్లాలోని మెట్ల సత్యనారాయణ నగర్ జనపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంకొన్ని క్షణాల్లో అంత్యక్రియలు అనగా లేచి కూర్చొని మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనపల్లి రామలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రైవేట్ వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ బతకడం కష్టమని తేల్చి చెప్పేశారు. దీంతో బంధువులు విదేశాల్లో ఉన్న కొడుకుకి సమాచారాన్ని ఇచ్చి ఆమెను ఆక్సిజన్పై ఉంచారు. కొడుకు రాగానే ఆక్సిజన్ తీసేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ మహిళ ఒక్కసారిగా లేచి మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన బంధువులు ఆమెను తిరిగి హాస్పిటల్కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏ క్షణం ఏమైనా జరగవచ్చని తెలిపారు. Children.